హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సో మొత్తానికి రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో 6 నెలల్లోపే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని చెప్పి కార్యకర్తలకి, నాయకులకి పిలుపిచ్చారు. సో ఇక్కడి నుంచే మొత్తం చర్చంతా నడుస్తుంది. సో ఈ 6 నెలల్లో ఎన్నికలు జరగబోతుందనేది ఒక క్లియర్ పిక్చర్ వచ్చేసింది. మరి ఇప్పుడు చూసుకుంటే మనకున్న దాదాపు ఈ స్థానిక సంస్థల్లో 80% దాకా వైసీపీ చేతిలోనే ఉన్నాయి. ఈ రోజుకి కూడా ఏది కూటమి ప్రభుత్వం అసంఖ్యాకంగా మేము అసలు అద్భుతంగా గెలిచాం, ఎరగదీసుకొని గెలిచాం, 164 సీట్లు గెలిచాం అని చెప్పుకున్న కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఇప్పటికీ 80% సీట్లు ఇంకా వైసీపీ చేతిలోనే ఉన్నాయి. మధ్యలో కొంతమందిని లాక్కునే ప్రయత్నం చేశారు, కొన్ని చోట్ల మార్చే ప్రయత్నం చేశారు. ఈ మధ్య కాలంలో పులివెందుల, ఒంటిమిట్టలో ఎలక్షన్ జరిగినప్పుడు ఏం జరిగిందో అందరం చూసాం. అంటే ఏ స్థాయిలో వాళ్ళు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ స్థాయిలో అక్కడ అవకతవకలకు పాల్పడ్డారు, ఏ స్థాయిలో ఎలక్షన్స్ జరిగినాయి అనేది మనం చూసాం. దానికి తగ్గట్టే ఆ రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో ఇప్పుడు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఇక్కడ 2 విషయాలు ఆలోచించుకోవాలి. ఈ ఒంటిమిట్ట, పులివెందుల్లో ఏం తప్పులు చేశాము, అక్కడ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార పార్టీ అరాచకాలు చేస్తుంటే వాటిని ఎదుర్కోవటంలో కొంత ఇబ్బంది అయినప్పటికీ గట్టిగా నిలబడ్డామనే భావన వైసీపీ శ్రేణుల్లో ఉంది. కాబట్టి వైసీపీ శ్రేణులు బలంగా చేస్తున్న డిమాండ్ ఏంటంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కేంద్ర బలగాల పర్యవేక్షణలో జరగాలి. ఎందుకంటే రాష్ట్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరిగితే మన పులివెందుల్లో ఏకంగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే ఏం జరిగిందో చూసాం. అలాంటిది ఇక రాష్ట్రం మొత్తం ఇక్కడ బలగాలతో కనుక ఎన్నికలు జరిగితే ఇక అవి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో అందరికీ తెలిసిన విషయం. కాబట్టి వైసీపీ ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తుందంటే కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తుంది. గతంలో కూడా అంటే సహజంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు కూడా అధికారంలో ఎవరుంటే వాళ్ళకి ఫేవరబుల్గా రిజల్ట్స్ వస్తాయి. గతంలో వైసీపీ ఉంటే వైసీపీకి, ఇప్పుడు టీడీపీ అంటే టీడీపీగా వస్తాయి. కానీ ఈసారి పరిస్థితులు చూస్తే కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ చేసిన సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తామని చెప్పి వచ్చిన ఈ ప్రభుత్వం, అంతకన్నా ఎక్కువ చేస్తామని చెప్పి వచ్చిన ఈ ప్రభుత్వం అవి కంటిన్యూ చేయకపోగా, ఏది గతంలో నిర్వహించిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేయకపోగా తీసేసింది. కొత్తవి యాడ్ చేయకపోగా ఉన్నవి కూడా తీసేసారనమాట. సో ఈ అంశం ప్రజల్లో చాలా బలంగా వెళ్ళింది. దాంతోపాటు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చెప్పిన 6 హామీలు ఏవైతే సూపర్ 6లు ఏవైతే అవి పూర్తిగా అమలు కాలేదు. రోడ్ల విషయంలో, డ్రైనేజీల విషయంలో పూర్తి స్థాయి నిర్లక్ష్యం కనపడుతుంది. అన్ని చోట్ల దారుణంగా ఉన్న పరిస్థితులు. దాంతోపాటుగా ఈ తిరుమల లడ్డు వ్యవహారం, ఈ మతాల గురించి కొన్నిటి గురించి ఏదైతే జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చే ప్రయత్నం చేసిందో కూటమి ప్రభుత్వం, అవన్నీ కూడా రివర్స్ అయినాయి, బూమరాంగ్ అయినాయి. కాబట్టి ఈ టైంలో ఎన్నికలకు వెళితే మరి వైసీపీకి పెరుగుతున్న క్రేజ్, మనం చేస్తున్న తప్పులు ఇవన్నీ రివర్స్ అయ్యి ఎక్కడ ఓడిపోతామా అనే భయం కూటమి ప్రభుత్వంలో స్పష్టంగా కనపడుతుంది. సో ఓడిపోతామన్న భయంలో ఆబ్వియస్లీ ఏం చేస్తారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎలక్షన్ బలవంతంగా జరిగేలా చూస్తారు. కాబట్టే వైఎస్ఆర్సీపీ కేంద్ర బలగాల పర్యవేక్షణలో జరగాలి ఎలక్షన్ అంటుంది. చూడాలి మరి. అంటే ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ ఎలక్షన్కి సంబంధించి వైసీపీ స్టాండ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండేట్టుగా వైసీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ సిద్ధం చేసి ఉంచారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేసిన అరాచకాల గురించి తెలుసు. ఇవి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో జరిగే ఎలక్షన్స్ కాబట్టి ఆ టైంలో వాళ్ళ చేతిలో ఉన్న సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి ఎన్నికల్ని ఏ విధంగా వాళ్ళ సైడ్ వన్ సైడ్ చేసుకుంటున్నా అందరికీ తెలుసు. కాబట్టి ఈ టైంలో వాళ్ళతో కొట్లాడాలి, వాళ్ళ అరాచకాలను అడ్డుకోవాలంటే చాలా బలమైన కార్యకర్తల బలం, చాలా బలమైన ఫోర్స్ కావాలి. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి నుంచి తయారు చేస్తూ ఉన్నారు, ఇప్పటి నుంచి మొదలు పెడుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటో ఎలక్షన్స్లో అర్థమవుతుంది. కానీ ఒకటి మాత్రం క్లియర్, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో కాకుండా రాష్ట్ర బలగాల ఆధ్వర్యంలో జరిగితే రిజల్ట్ ఏమవుద్ది అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి చూడాలి ఎలక్షన్స్ విషయంలో ఏం జరుగుతుందో. మొత్తానికైతే 6 నెలల్లోపే ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న అనడంలో ఎటువంటి డౌట్ లేదు.